the success rate technically, logically will be higher because they are not now coming to watch someone who someone else decided. They are coming to watch who they decided on. If it's like a government, you are voting, and who comes to power is because of the number of people who voted, the maximum number of people. So who the maximum number of people want to see is the guy who's going to be the star. The number of people who like the director, he will be the director. Same thing with lyrics, music and everything. It's in this, the fundamental, what I want to understand, what I want to explain, the concept of your film. Now, I would like you to ask me some questions. సార్ ఇది టాలెంట్ షో తరహాలోనే ఉంది. మనం చాలా చూస్తూ ఉంటాం సినిమాలో, టీవీలో చూస్తూ ఉంటాం, ఎంటీవీలో కానీ చాలా టీవీలో. ఒక టాలెంట్ షోలో బేస్ చేసుకుని అతను టాలెంట్ని బట్టి అతను విన్నర్గా చేస్తూ ఉంటారు. మీరు దీనికి లైక్ పాలిటిక్స్లో మెజారిటీ వర్గం ఎవరైతే సపోర్ట్ చేస్తారో దాన్ని మీరు అప్లై చేసినట్టుగా కనిపిస్తుంది. సో దీని వెనక ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక స్టార్ హంట్ ఉందనుకోండి, టాలెంట్ హంట్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇండస్ట్రీలో ఫరా ఖాన్ ఏదో కొంతమంది బిగ్ టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఓట్ చేస్తున్నారు, వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే. యూనో, ఇంకోటి ఏంటంటే దాంట్లో గెలిచిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు మనకి, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. యూనో, సో మీరు అది చేసే అప్పుడేంటి, ఇక్కడ నేను ఆర్జీబీ డన్లో వీఆర్ కమిటింగ్ హూ ఎవర్ విన్స్ ఎవెన్చువలీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ రిలీజ్ విదిన్ 6 months. దట్ ఈస్ ద ఫైనల్ రివార్డ్. ఓకే, ఇది ఒకటి. రెండోది, ద ప్రాసెస్ అనేది మీరు నేను ఏదైనా అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ టు rgbden.com వెబ్సైట్లో యూ కెన్ క్లియర్లీ సీ ఆల్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద పీపుల్ హూ ఆర్ ఓటింగ్. ఇప్పుడు నాకు ఒక టేస్ట్ ఉండొచ్చు, ఐ మైట్ లైక్ దిస్ సాంగ్, బట్ ఆ సాంగ్ బయట ఆడకపోవచ్చు. యూనో, బట్ ఇఫ్ దట్ సాంగ్ ఈజ్ బీయింగ్ లైక్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ద ట్యూన్, obviously I have to shut up, you know, because the audience are the final judge అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఇండస్ట్రీ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే జడ్జ్మెంట్ చేసి మేమే తోపులు అనుకునే దానికి అగెయిన్స్ట్గా చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద న్యూనెస్ ఆఫ్ ది కాన్సెప్ట్. మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉండదో మీకు కూడా తెలీదు అని చెప్పేసి, అంటే మీరు దాన్నంతా బేస్ చేసుకుని ఇప్పుడు మెజారిటీ పీపుల్ యొక్క లైక్స్ని బట్టే మనం దీన్ని వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎట్లాగా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఈజ్ ఎవాల్వింగ్ ప్రాసెస్, కానీ మీరు మేకింగ్ టైంలో తీసుకునే కీ డెసిషన్స్ ఉంటాయి. దాని తర్వాత అంతా వచ్చి ఎలా ఉంది అనేది అది ఇంకా తర్వాత, అది వేరే విషయం. అది మేకింగ్ టైంలో ఉన్న డెసిషన్స్లో ఆల్ ది మెయిన్ మెంబర్స్ ఆఫ్ ది ఆడియన్స్ని వాళ్ళని దీంట్లో తీసుకోవటానికి అనేది నా మెయిన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఐఎమ్ ఏ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. ఓకే, నేను హిట్లు తీసాను, చాలా ఫ్లాప్లు కూడా తీసాను. అప్పుడు నాకు ఏంటి, నేను ఇప్పుడు ఏంటి, సో ఇప్పుడు నేను ఫ్లాప్ తీసానంటే దాని అర్థం ఏంటి, నాకు హిట్ తీయడం తెలియదని. నాకు హిట్ తీయడం తెలిస్తే నా అన్ని సినిమాలు హిట్ అవుతాయి కదా. అప్పుడేంటి అర్థం, నా సినిమా ఎందుకు హిట్ అయింది, ఆడియన్స్కి నచ్చింది కాబట్టి హిట్ అయింది. నేను అనుకున్నది తీసాను కాబట్టి హిట్ అవ్వాలి, అప్పుడు అన్నీ హిట్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ వాట్ ద ప్రూఫ్ దట్ ద ఆడియన్స్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. సో అప్పుడు నేను వాళ్ళని ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ ఇట్ రీచింగ్ మోర్ పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి మచ్ మోర్ హయ్యర్. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ మీకు ఫాలోవర్స్ అన్ని ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఎందుకు నచ్చరాళ్ళు, వాళ్ళకి ఎందుకో నచ్చారు కాబట్టి అప్పుడు మనం చచ్చినట్టు వాళ్ళ ఆ వ్యూస్ అన్నీ మనం చూసి వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ ప్రాసెస్ ముందు నుంచే చేయాలనేది ఈ కాన్సెప్ట్లో ఉన్న కొత్తదనం. అంటే మీరు అంటూ ఉంటారు ఎక్కువగా నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తా, మీరు చూస్తే చూడండి అని. బట్ మీరు కూడా ఇప్పుడు ఒపీనియన్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందా ఎట్లాగా? 100%. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను అది అన్నదానికి మెయిన్ ఉద్దేశం, ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చింది తీస్తారు. మీరు ఇప్పుడు మీరు 10 మంది ఉంటే మన 10 మంది టేస్ట్ వేరే ఉంటుంది. మీ 10 మందికి కామన్గా ఎలా తీయగలుగుతాను సినిమా? దట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు మీరు ఎక్సైట్ అయ్యింది మీరు చేస్తారు, విచ్ ఈజ్ వాట్ ఎవ్రీబడి డస్. నేనే కాదు, మొత్తం 150 ఫిల్మ్స్ పర్ ఇయర్లో అందరూ అది చేస్తారు. దాంట్లో 90 ఫెయిల్ అవుతాయి. మనం రివ్యూ వచ్చిన తర్వాత ఆడ నచ్చలేదంట, ఇది నచ్చలేదంట, పాట బాగాలేదంట అని ఎప్పుడు మనం రిలీజ్ అయిపోయి ఉంటాం.
ఆ ప్రాసెస్ని రెడ్యూస్ చేయడానికి కాన్సెప్ట్ ఇది. యా మీరు ఇందాక అన్నారండి టిల్లు స్క్వేర్ అనేది Yeah. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు, కరెక్ట్ పాయింట్ టైంలో తీసి వాళ్ళు సక్సెస్ సాధించింది. అంటే ఫిలిం మేకర్స్ అనేవాళ్ళు ముందు ఈ ట్రెండ్ని మనం గమనించుకుని సినిమా తీయటం అనేది బెటర్ ఎట్లాగా? అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సక్సెస్ని ఫాలో అవటం అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్ థింగ్. అది ఎవరైనా చేసేది ఏ బిజినెస్లో అయినా, ఫిలిమ్స్లోనైనా కాదు, సక్సెస్ని ఫాలో అవుతారు. ఒక సినిమా హిట్ అవ్వగానే అలాంటి సినిమా, ఇప్పుడు సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు, లేదా మీ సక్సెస్ని ఫాలో అవుతారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి తీద్దామని. కానీ వాడికి అర్థమైంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరూ అదే తీస్తారు. అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది హిట్ అవుతుందో తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి డెసిషన్స్ తీయాలి అని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా వేల మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్, నాట్ 2-3 పీపుల్. సేమ్ అప్లికేషన్ యూ క్యాన్ డూ టు సినిమా. అది అంటే మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్లో మొత్తం కూడా స్క్రూటినీ చేసి కొంతమంది సెలెక్ట్ చేశారంటున్నారు కదా, అంటే ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అంటే ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క టాలెంట్ ఇప్పుడు మీకు షార్ట్ లిస్టెడ్ చేయటానికి దెర్ విల్ బీ ఒక ఇంటర్నల్ మా దగ్గర ఒక 5-6 పీపుల్ ఒక బోర్డులో ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద నంబర్, ఇప్పుడు 100స్లో పెట్టామనుకోండి, వచ్చిన అన్నీ పెట్టేస్తే వాళ్ళకు కూడా కంపారిజన్లో ఫటీగ్ వచ్చేస్తుంది. కంపారిజన్లో యూ కాంట్ ఏముంటుంది దాన్ని, అంతమందిని చూసి కంపేర్ చేసి వీళ్ళు నచ్చారా వాళ్ళు నచ్చారా అని. అప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉండదు ఎంతమందిని పెడతాం అనేది. యూనో అప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమందిని పెడతాం అనేది ఇంటర్నల్గా చూసి, బట్ దట్ ఆల్ బీ ఎక్స్పోజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. వాళ్ళు సడన్గా నా కొడుకో లేకపోతే నా తమ్ముడో అంతమందిని పెట్టడం దాంట్లో, బికాస్ దిల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. యా అంటే వీటిలలో డైరెక్షన్ మిగతా ఆల్ సెక్టర్ మరి బడ్జెట్ ఏ విధంగా కేటాయించుకుంటున్నారు? వాళ్ళకి ఎంత బడ్జెట్ ఈజ్ అబౌట్ పర్టికులర్ ఫిల్మ్ కొన్న స్క్రిప్ట్ బట్టి దాన్ని ఎలా తీయటం అనే దాని మీద ఉంటుంది. యా సో ద నేచర్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ వాట్ ఇట్ రిక్వైర్స్ అనేది, దట్ ఈస్ లైక్ ఎనీ ప్రొడక్షన్ హౌస్. యా అంటే ఇవి థియేటర్స్లో రిలీజ్గా లేకపోతే మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలా? ఓటీటీ థియేటర్ అన్ని మీడియమ్స్ అండి, దిర్ ఆల్ మీడియమ్స్. ఎవెన్చువల్లీ యూర్ మేకింగ్ కంటెంట్ యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ ఇంటెంట్ రిలీజ్ ఎవ్రీవేర్. అంటే గతంలో మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఐఎమ్ బిల్డింగ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఓట్ చేశారంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆల్రెడీ, నేను ఓటేసిన సినిమా వస్తుంది అని. ఇప్పుడు ఎవరో మీ కొడుకుని మీరు పెట్టి మీరు సినిమా తీస్తే ఉట్టి మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన అని పెట్టి తీస్తే వాళ్ళందరూ చూస్తారు కదా అట్లీస్ట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ ఇంక్లూజివ్ థింగ్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువ ఓటీటీలో రిలీజ్ చేస్తారు. మొన్న వచ్చినటువంటి శపథం కూడా దాన్ని కూడా అంటే అది పొలిటికల్ రీజన్స్ అది, కానీ అది పాయింట్ అది కాదు. ఇక్కడ చేసిన మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు దానికి ఉన్న నేచర్ బట్టి వేరే వేరే మీడియంస్లో వస్తుంది. మరి ఆర్జీవి ఇప్పటిదాకా సినిమా డైరెక్షన్ చేశారు, ఇటు మొత్తం ఉంది. మరి మళ్ళీ మీరు డైరెక్షన్ కూడా చేస్తారా? వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు? ఇది ఒక కాన్సెప్ట్. దిస్ విల్ బి వన్ యూనిట్ విచ్ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ వేర్ ద ఆడియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. ఆర్జీవి ప్రస్తుతం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ డూయింగ్ అంటే ఒక పర్టిక్యులర్ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తుంది అనుకోండి, దాంట్లో ఒక డైరెక్టర్గా నాకు ఒక ఇది ఉంటుంది, ఒక ఇలాంటి కాస్టింగ్ ఉండాలా లేకపోతే ఏదో దానికి ఉన్న నేచర్ బట్టి దాన్ని బట్టి యూనో అవి కూడా సైడ్లో ఉంటాయి. బికాజ్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్, వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్. ఇప్పుడు న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను యూనో. సో likewise all kinds of films are being made, but your film will be one thing we're parallelly constantly or continuously చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు, కానీ ఇప్పటి నుంచి ఆర్జీవి పొలిటికల్గా మొత్తం దూరం అయిపోతున్నాడు. దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిలిం ఇండస్ట్రీగా ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోననేసి ఓ మాట వినబడుతుంది. ఎందుకు అది ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ పొలిటికల్ గాయ్, అది చాలాసార్లు చెప్పాను. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని వలన ఆ యాంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నాకు వేరే దాంట్లో వెళ్ళింది. ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టేనా? అలాంటి సినిమాలకి పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసినా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎట్లాగా అలాంటి ఫిలిమ్స్ పొలిటికల్ ఓరియంట్ మేబీ అది వీ కాంట్ సే, బికాస్ ఫైనల్గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ ఆర్ టూ మెనీ థింగ్స్. బికాజ్ ఎనీథింగ్ మీకు టాపికల్గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా టైమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
బట్ రైట్ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ పొలిటికల్ ఫిల్మ్. సార్ ఆర్జీవి గారు, ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ని ప్రతి ఒక్క ఆర్టిస్టు చేయాలి, ఒక థీమ్ ఇచ్చారంటే. సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా, ఓకే, అక్కడ ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు, నేనంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇస్తాను అనుకోండి. లైక్ ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు మీ మదర్కి అసలు ఒంట్లో బాగాలేదు, షీజ్ ఆన్ ద డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పాను అనుకోండి, నేను ప్రిపేర్ అవటానికి టైం ఇవ్వట్లా. ఓకే, అప్పుడప్పుడు ఓకే ఓకే. సో ఇప్పుడు తను ఏదో ఆన్ చేసాడు, సెకండ్ రోడ్ ఇంకోటి చేసాడు, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు ఐదుగురులో ఎవరు బాగా చేశారని ఎవరికి ఓటేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్. ఓకే, యా. సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్కి మనం ఎవరైతే డైరెక్టర్కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ని ఏం అడుగుతాను, ఇప్పుడు సీన్ ఇది, ఈ కంటెంట్, ఇప్పుడు దీన్ని సినిమాటిక్గా నువ్వు తీయటానికి ఎలా చేస్తావు అంటే, ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను. ఓకే, షార్ట్ డివిజన్తో పాటు షార్ట్ డివిజన్తో కెమెరా ఇలాగ టిల్ట్ లెఫ్ట్కి ప్యాన్ అయితే ఒక కార్ వచ్చి అవుతుంది, కార్ నుంచి ఒకటి దిగుతాడు, ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్గా చేశాను. అది ఓకే, అలాంటిది నేను ఇవ్వచ్చు ఒక సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఒకటే దానికి ఒక డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరినీ కూర్చోబెట్టి ఈ ఒక పర్టికులర్ పాయింట్ దీని మీద చేసి నాకు ఆడిషన్స్ పంపించండి, దానిలో హూ ఆర్ ద బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడిషన్ అనేది విల్ గివ్ ఎ డైలాగ్. ఆ డైలాగ్ ఏ టోన్ లో చెప్పాలి, ఎలాంటి ఎమోషన్ తో చెప్పాలి అని కొన్ని పాయింటర్స్ ఇస్తాం. అవును, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది సార్. కరెక్ట్, ఆ పాయింటర్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది, నువ్వు ఎవరినో ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు, ఓకే, లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు, ఇలా చెప్పాలి, లేకపోతే ఏదో ప్లీడింగ్ చేసావు, ఇలాంటి మనకు పాయింటర్స్ పెడతాం. అది కూడా ఇట్ విల్ బి ఆన్ ఓపెన్ ఏమి ఇచ్చావు అనేది. సో ఆ పారామీటర్లోనే చేస్తాడు చేసేది. ఎప్పుడు నా ప్రపంచం నాది, నేను స్వార్థపరుణ్ణి, నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? ఒక మంచి ఆర్టిస్టుల ఇండస్ట్రీకి వాళ్ళని ఎందుకు అనిపించింది? సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు, బుద్ధి వచ్చింది. ఓకే ఓకే, ఫైనల్లీ సార్ అంటే అది ఓన్లీ ప్రేమ కాదు, అంటే ఈ టాలెంట్ మేకింగ్ లో ఓన్లీ టాలెంట్ మేకింగ్ కోసమే పీపుల్స్ ఉపయోగిస్తారు, క్రౌడ్ ఫండెడ్ కోసం కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ఐ వాంట్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. ఐ వాంట్ టు బేసిక్లీ మేక్ ద హోల్ ఎకో సిస్టమ్ ఇంక్లూజివ్. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక పక్షపాతం లేకుండా, పార్షియాలిటీ లేకుండా జెన్యున్ ఫీలింగ్తో చేశారు కాబట్టి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే విల్ ఆల్సో పుట్ ఎ థింగ్ ఆఫ్ హమ్ దెమ్ టు బికమ్ పార్ట్నర్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ట్రెండ్ చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి. ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులకు కూడా మొత్తం బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ పరంగా హీరోలో తీసుకుంటున్నారు. ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది. చాలా మంది పాపులర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేవనేది నడుస్తుంది ఇప్పుడు. అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకునే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, హీరోల రెమ్యునరేషన్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ మిస్గైడెడ్ థింగ్. అది అసలు కరెక్ట్ కాదు. అది ఎందుకు కరెక్ట్ కాదంటే హీరో రెమ్యునరేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ. ఆ పిక్చర్ అమ్మితే అతను ఫేస్ చూడటానికి ఎంతమంది వస్తారు, రికవరీ ఎంత ఉంటుందన్న దాని మీదే రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఇంకోటి, అవకాశాలు లేవు అంటే నా పాయింట్, ఇప్పుడు ఇన్ని సినిమాలు వారానికి 4-5 వస్తూ ఉంటాయి, చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక 4 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రివ్యూల మూలానో, ఆడియన్స్ మూలానో, పబ్లిక్ రివ్యూస్ మూలానో ఇది నచ్చలేదా అది నచ్చలేదా అని, అప్పుడు ఏంటి మీరు 1 year 6 months కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు అది. సో అప్పుడు అది దాన్ని కట్ చేయడానికి నా మెయిన్ పాయింట్. ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేశానో, ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళు తిట్టుకోలేరు కదా, వాళ్ళందరూ చూడటానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అవలంబిస్తుందో, 2-3 కలిసి ఆల్ క్రియేటివ్ డెసిషన్, నాకు ఈ నచ్చాడు, ఆ మ్యూజిక్ బాగుంది అనే ప్రాసెస్ని ఐఎమ్ ట్రయింగ్ టు మ్యాగ్నిఫైడ్ బై ఇన్వాల్వింగ్ thousands of people ఇన్ దట్ ప్రాసెస్. తర్వాత అది లక్షల మందికి వెళ్తుంది దాని తర్వాత. కానీ ఇక్కడ మీకు ఒక ఆనెస్టీ తోటి, ఒక అబ్సల్యూట్లీ కరప్షన్ లేకుండా ఉన్న డిసిషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది దీంట్లో. అది నేను చెప్పేది.
అయితే సార్ ఇప్పుడు హాలీవుడ్ లో చూసుకుంటే మనకి ఫోకస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవును, లైక్ ఒక పార్ట్ ఆఫ్ ఫిల్మ్ తీసేసిన తర్వాత డిఫరెంట్ ఫిల్మ్ అండ్ అవుట్ ఫిల్మ్ ఆడియన్స్ కూర్చోబెట్టి ర్యాండమ్ గా 100 పీపుల్ అలాగా యా. వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని దాని తర్వాత ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు వస్తున్నాయి? మీకు సినిమా అయిపోయాక వస్తుంది. సినిమా అయిపోయాక స్క్రీనింగ్ చూపించి దాని తర్వాత దే విల్ టేక్, అంటే మనకి ప్రోడక్ట్ టెస్టింగ్ లాగా ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ టెస్టెడ్ లైక్ దట్. నేనేమంటున్నాను, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఐమ్ ఇన్వాల్వింగ్. లైక్ ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు కూడా మీకు స్క్రీన్ అది టెస్ట్ స్క్రీనింగ్ అంటారు. టెస్ట్ స్క్రీనింగ్లో ఫోకస్ గ్రూప్స్ కొన్ని తీసుకుని వాళ్ళ నుంచి దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఎలాంటి ఆడియన్స్కి నచ్చచ్చు, ఎలాంటి ఐ మీన్ ఎంత రేంజ్ దీనికి రావడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి టెస్ట్ చేయడానికి చేస్తారు ప్రోడక్ట్ టెస్టింగ్. హియర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది డిఫరెన్స్. అండర్స్టాండ్ సార్. కాకపోతే ఇందాక మీరు అన్నారు కదా సార్, మీరు చేసిన ఐస్ క్రీమ్ 2 సినిమాలో సిద్ధు గారు యాక్ట్ చేసినప్పుడు ఆయన తాలూకా పొటెన్షియాలిటీ మీరు అప్పుడు చూడలేదు. అవును. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే నిజంగా 2 పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆడియన్స్ కూడా చూడలేకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఆడియన్స్ కూడా చూడలేకపోతే అంటే కాదు, వాళ్ళే కదా చెప్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు మీరు సడన్గా ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దానికి వాళ్ళ ప్రిపరేషన్ టైం లేకో లేదంటే ఆ టైంలో వాళ్ళు ఏదో ధ్యాసలో ఉండి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇప్పుడు ఒక పర్సన్ నువ్వు చెప్పడానికి అంతమంది ఇన్వాల్వ్ చేసినప్పుడు 100 మంది తప్పవలేరు కదా. 100 మందికి ఏదో కారణంతో నచ్చారు అది, యూనో. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ పర్సన్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్. అది మీరు చెప్పేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒక పిక్చర్ చూసారనుకోండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా వారియర్ అని ఒక చిన్న ఒక కన్ను కొట్టేసి విపరీతమైన పాపులర్ అయిపోయింది. ఆ మూమెంట్ వర్కౌట్ అయింది అది. దాని తర్వాత మళ్ళీ నాకు అనిపించలేదు తర్వాత ఏమైందని. సో ఇక్కడేంటి, నేను ఒక ఎలాబరేట్ ప్రాసెస్ చేస్తున్నా. ఫస్ట్ ఉట్టి ఫోటోలో బాగున్నాడా లేదా, డైలాగ్ చెప్పినప్పుడు బాగున్నారా లేదా, దాని తర్వాత యాక్టింగ్, తర్వాత నా క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుని ఎలా చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది దీంట్లో మార్చేస్తున్నాను. యాక్టింగ్ కోర్స్ కూడా దీంట్లోనే వస్తుంది, మేకింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది, రైటింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అందుకని లెట్స్ స్కిల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా కంట్రోల్ చేయాలనేది మా దగ్గర ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది, దాన్ని అప్లికేషన్ ఉంటుంది. యా సార్. ఓకే. హాయ్ సార్, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. యా హాయ్. అండ్ ఈ మధ్య కాలంలో ఒక 5 years నుంచి చూసుకుంటే సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ, ఇన్స్టాగ్రామ్స్ అంటూ చాలా పాపులర్ అయ్యారు. సో ఎక్కువగా ఒక పోస్ట్ పెడితే అంటే రెగ్యులర్గా వాళ్ళు రీల్స్ వాళ్ళవి చూస్తారు కాబట్టి జనాలు, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ లైక్స్ కొట్టేసి ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఒక వ్యక్తి అంటే యాక్టర్గా తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, పర్సనల్గా అతను మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఆడియన్స్కి తెలియదు తను. సో ఇద్దరిలో డిఫరెంట్ ఎక్కువ అంటే వాళ్ళకే ఉంటుంది కదా ఇంపార్టెన్స్. ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇన్ఫ్లుయెన్సర్స్కి. నేను అది కదా నా పాయింట్. ఇప్పుడు సపోజ్ మీరు ఏమంటుందని మీ కాన్ఫిడెన్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుని ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? చాలాసార్లు మన నెపోటిజం గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టార్కి ఇంత బేస్ ఉంది కాబట్టి ఇంత వాళ్ళందరూ అయినా చూస్తారు అని ఒక ప్రొడ్యూసర్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇస్తాడు. అంతేగాని అతను బలవంతం ఎవరు చేయరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ పాపులారిటీ అనేది వేరే వాళ్ళకి వేరే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇన్స్టాలో పాపులర్ అయిన కొంతమంది ఉంటారు, కొంతమంది అవరు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని, మీకు తెలిసిన అతను మీకు తెలియని అతను ఇద్దరిని పక్కన అదే చేసినప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మీకున్న దాంట్లో ఎందుకు మీరు ఇంట్రెస్టెడ్ పార్టీ కూడా కాదు, మీరు ఫైనాన్షియల్ కాదు, మీరేం ప్రొడ్యూస్ చేయట్లేదు సినిమా, మీరు కేవలం నిజాయితీతో నీకు ఇది నచ్చిందా అనే దాంట్లో మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కరప్షన్కి లీజ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం చేస్తారు, ఇంత ఫాలో ఉంది కాబట్టి అంతమంది వస్తారు అని వాళ్ళని పెట్టేద్దాం అనేది ఒక డిజానెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఉంటుంది. అది అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ఉప్పల బాలు గారిని ఒక 2 సినిమాలు తీసిన హీరోని పెడితే ఎక్కువగా లైక్లు వచ్చేవి ఉప్పల బాలు అని, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఉన్నది. సో అలాంటప్పుడు మరి ఇలాంటి వ్యక్తులకి కొంచెం న్యాయం జరిగేది ఉండదేమో అని ఒపీనియన్ సార్. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నంబర్స్ ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి నేను ఒక 30-40 పెట్టాను అనుకోండి ఫొటోస్, దాంట్లో ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారా ఈ కాంపిటీషన్ నాకు తెలియదు, వచ్చారు అనుకోను. కానీ ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ ఒక లైన్ ఇస్తున్నాం, స్టోరీ లైన్, ఈ లైన్కి ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్కి సరిపోయి అది ఆ దృష్టితో చూస్తారండి ఒకటి. ఇంకోటి
వాళ్ళకి ఎవరైతే తెలిసిన మొహం ఉందో వాళ్ళిద్దరికి కనెక్షన్ లేదు అబ్సల్యూట్గా. అప్పుడు అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కనెక్షనే లేదు. బట్ ఫర్ సమ్ రీజన్ ఇఫ్ దే లైక్ హిమ్ విచ్ ఈజ్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. మనం ఇంత చాయిస్ ఇస్తున్నప్పుడు దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ మందికి నచ్చారు అంటే దాన్ని ఎలా నేను ఐ కాంట్ ఐ మీన్ వాట్ యూ కాల్ డిస్రిగార్డ్ దట్. యా Sir, hi sir. Myself Vinay from Monsters. Yeah. And I want to know the differences between the resources and technical aspects knowledge. అంటే కొంతమంది దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు, బట్ అలాంటి వాళ్ళకి ఆర్జీవిడన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి టాలెంట్లో కావడానికి? రిసోర్సెస్ అంటే జస్ట్ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే సార్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక డిఓపి ఎడిటర్ అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక మంచి కంప్యూటర్ లేకపోవచ్చు, మంచి కెమెరా లేకపోవచ్చు, వాళ్ళ క్వాలిటీ అవుట్పుట్ చూపించడానికి. అండ్ మోర్ దెన్ ఒకరి దగ్గర మంచి రిసోర్సెస్ ఉండొచ్చు, బట్ హీ డోంట్ నో అబౌట్ ద వాట్ ఈస్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్. సో అలాంటప్పుడు ఆర్జీవిడన్లోకి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? సో ఐ టెల్ యూ, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఇది డైరెక్షన్కి సంబంధించింది మెయిన్గా చెప్పేది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న టెస్ట్ లాగా సత్యాలో నేను తీసిన ఒక సీను ఐ పుట్ ఇట్ అవుట్ అండ్ అది ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ సేమ్గా ఉండాలి. మీరు లొకేషన్ మార్చచ్చు, క్యారెక్టరైజేషన్స్ మార్చచ్చు, డైలాగ్ మార్చచ్చు, బట్ ఓవరాల్ కంటెంట్ షుడ్ బీ సిమిలర్. ఆయన ఒక టెస్ట్ పెడితే మాకు ఒక 25-30 సబ్మిషన్స్ వచ్చినాయి. దాంట్లో అట్లీస్ట్ 4 ఆర్ ఫార్ బెటర్ దెన్ వాట్ ఐ షాట్. నేను తీసిన దానికన్నా చాలా చాలా బెటర్గా ఉంది 4. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి, వాళ్ళు ఎవరు ఎక్కడ తెలియదు. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. వాళ్ళు సెల్ ఫోన్ కెమెరా, ఇంకొకటి కెమెరా తీసుకొని చేశారు. అబ్సల్యూట్లీ జీరో కాస్ట్ దే డిడ్ అండ్ విత్ ఎఫెక్ట్. అక్కడ నేను ప్రొడక్షన్ వాల్యూ చూడబోట్ల, ఎంత బాగా తీశారు, లొకేషన్ బాగుందా, ఆర్ట్ డైరెక్షన్, కంటెంట్ ఏంటి. డైరెక్షన్ అంటే పర్ఫార్మెన్సెస్ ఎలా చేయించాడు, ఎడిట్ ఎలా చేశాడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడాడు, ఫైనల్ ఎఫెక్ట్ ఏమో వచ్చింది అనేది చూసి ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు ఐ కాల్ దెమ్. ఆ 4 నేను డెన్కి పిలిచాను అండ్ వీఆర్ ప్రెజెంట్లీ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్. యా సార్, వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా ఫిల్మ్ అనేది ఎప్పుడు కూడా సార్ క్రియేటివ్ స్పేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా సినిమా అనేది. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, ఒక మ్యూచువల్ కొలాబరేషన్తో అందరూ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో అందుకనే డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు వస్తుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి యాక్టర్కి చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఒక మంచి డైరెక్టర్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, బట్ వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆర్జీవిడన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మెయిన్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు యాక్టరు ఆ డైరెక్టర్తో నేను చేయను, లేకపోతే డైరెక్టర్ యాక్టర్తో చేయను. ఐ ఫీల్ అంటే ఇప్పుడు ద హోల్ ఐడియా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సబ్మిట్ అవ్వాలి. ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఒప్పుకుంటున్నా ఆడియన్స్ చెప్పిన వాళ్ళకి తీస్తాను. అప్పుడు ఆ డైరెక్టరు నేను నాకు నచ్చిన వాళ్ళని తీస్తానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అగెయిన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. అప్పుడు యువర్ ఫిల్మ్ నుంచి తీసేసి అతన్ని, ఆ డైరెక్టర్ని, నువ్వు వేరే యాక్టర్తో మాట్లాడుకుని తెచ్చుకుంటాను. సార్, ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇప్పుడు ఇదంతా మేము చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు సార్. మీరు ఎలా ప్రొడ్యూస్ చేయగలరు అంతమందిని? మీకంటూ ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా, నేను ఇన్ని సినిమాలే తీస్తాను? అది ఐ థింక్ ఇప్పుడు ఇది ఒక్కొక్క సీజన్ కూడా ఉంటుంది. ఏం చెప్పాను, ఒకసారి అయ్యాక బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, దానికి ఒక టైం లిమిట్ పెడుతున్నాం. ఓకే, స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మంత్లో ఈ డేట్ వరకే సబ్మిషన్స్ ఉంటాయి. ఓకే, అక్కడ అయిపోతున్నాం. ఓకే, దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ద వీడియో. ఓకే, అది సారీ ఆ షో, ఆ షో తర్వాత ఆ ఫిల్మ్. అది ఈ ప్రాసెస్ అవ్వగానే మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్. ఇప్పుడు దానికి బడ్జెట్ ఆర్జీవిడన్ నుంచి వాళ్ళ ముందు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్ వాళ్ళు చెప్తే దానికి బడ్జెట్స్ ఆర్జీవిడన్ ప్రొడ్యూస్ చేస్తా సార్. యా ఓకే, సో బడ్జెట్ అనేది ఇట్ డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ చూసింగ్. అది వేరే వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆల్ క్రియేటివ్ డెసిషన్స్ ఆడియన్స్ తీసుకుంటారు, ఓన్లీ ప్రొడ్యూసింగ్ మాత్రమే ఆర్జీవిడన్ చేస్తారు. ఓకే, మొత్తం డెసిషన్స్ అన్ని బయట వాళ్ళు తీసుకుంటారు, ప్రొడ్యూసర్ మాత్రమే మీరు చేస్తారు. ఆ కాన్సెప్ట్ ని ఫైనల్ చేసేది ఎవరు సార్? ఓన్లీ ఆడియన్సే. మళ్ళీ ఏ కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరైతే చెప్తారో మీరు ఒక కాన్సెప్ట్ చెప్తారు సార్, దాని ఫైనల్ అవుట్పుట్ కి ఇది కాన్సెప్ట్ అనేది వీఆర్ జస్ట్ గివింగ్ ఎ స్టోరీ లైన్ 2 lines లో ఉంటుంది. ఓకే, అంతగానే ఉండదు. అండి బయట వాళ్ళే కాకుండా ఇది ఒక్కటే ఐ వాంట్ టు ఫినిష్. సో వీఆర్ గివింగ్ ఏ పారామీటర్ 20-25 ఏజ్ గ్రూప్లో ఎంత హైట్ ఉండాలి, ఏ ఉండాలి, కొన్ని స్పెసిఫికేషన్స్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఎవరు పడితే ఆడు వచ్చేయడానికి కాకుండా. సో దాంట్లోంచి వీ విల్ ఫిల్టర్ అవుట్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే నెపోటిజంకి మీరు వ్యతిరేకిస్తారు, బట్
ఇండస్ట్రీలో కూడా వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ సోషల్ ఫంక్షన్. నిపోటిజం అనేది లేకపోతే ఐ ఫీల్ సోషల్ ఫ్యాబ్రికే ఉండదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను నా కొడుక్కి నేను సేవ చేస్తా కానీ మీ కొడుకు ఎందుకు చేస్తాను? విచ్ ఇస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ముఖేష్ ధీరుభాయ్ అంబానీ తన డబ్బులన్నీ ముఖేష్ అంబానీకి కొడుకులకి ఇస్తాడు, అనిల్ అంబానీకి. మీకు నాకు ఎందుకు ఇస్తాడు? సో ఐ థింక్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. కానీ దాంట్లో ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. మీకున్న టాలెంట్ ఉంది కానీ అవకాశాలన్నీ ఫేమస్ పీపుల్కో వాళ్ళ కొడుకులకో కూతురుకో వెళ్తున్నాయి అని ఒకటి ఉంది కదా. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ నేను ఇస్తున్నాను. డెమోక్రసీలో క్యాపిటలిజం ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ క్యాన్ ఎక్సర్సైజ్ దేర్ రైట్ వాట్ దే వాంట్ టు డూ. అది ఆడి డబ్బు, ఆడిష్టం, ఆడి వారసత్వం అనేది యూనో. సో ఇప్పుడు దానికి ఆప్షన్గా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది యువర్ ఫిల్మ్ నుంచి వస్తుంది. అది నేను చెప్పేది. అంటే వాళ్ళు సొంతంగా ఎదగాలి, మాకు నెపోటిజంతో అంటే మా ఫాదర్స్ సంబంధం లేకుండా ఎదగాలి అనే వాళ్ళకి మీకు ఉంటుంది కదా సార్, మీ సపోర్ట్ అనేది ఉంటుందా? సపోర్ట్ అని కదా, వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు కదా. వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా. వాళ్ళకి ఎందుకు సపోర్టు? మీరు గతంలో దొంగల ముఠ అని చెప్పేసి అంటే ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్, ఒక రోజులో సినిమా తీసి 5 రోజుల్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేస్తే ఫస్ట్ షోకే దాని రికవరీ వచ్చేస్తుంది కదా, వచ్చిన దాన్ని బట్టి మీరు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి పెట్టారు. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఒక ట్రై అనేది మీరు చేయడం జరిగింది. బట్ దీని విషయంలో కూడా మీరు ఒక ట్రై అనేది చేయడానికి ముందు సిద్ధమయ్యారా? దీని సక్సెస్ రేట్ ఎంత ఏంటనేది ఎట్లా? సక్సెస్ రేట్ అనేది తెలియదు కదండి. అది నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనం దేనికైనా మీకు 100% గ్యారంటీ అనేది ఇప్పుడు ఉండదు దేంట్లోనే, ఎనీ ఫీల్డ్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు క్రియేటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్ ఆర్ స్టోరీస్, ఈవెన్ ఒక సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్లో ఒక క్రియేటివ్గా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది అది. సో ఓటింగ్ ప్రాసెస్లో క్రియేటివ్ డెసిషన్స్ తీసుకుంటాం అనేది ఎప్పుడు జరగదు, ఎవరు ట్రై చేయలేదు అది యూనో. బట్ ఐ కాంట్ సీ ఎనీ రీజన్ వై ఇట్ క్యాన్ ఫెయిల్, బికాజ్ వాళ్ళే కదా ఫైనల్ ఆడియన్స్. నేను బయట వాళ్ళని ఎవరు అనట్లేదు. ఎవరైతే టికెట్లు కొని సినిమా థియేటర్లో చూసాడికి నచ్చిందా లేదా అని ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాను. అది చెప్పేది. హలో ఆర్జీవి గారు, హాయ్. హాయ్. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఆర్జీవి అంటే పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఈ టైంలో మీరు ఇట్లా యంగ్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళతో వర్క్ చేయిస్తానని అంటున్నారు. సో ఈ యంగ్ టాలెంట్లో గర్ల్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మన ఏపీ తెలంగాణ నుంచి కూడా వచ్చే గర్ల్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి వర్క్ చేయాలి అని ఉంటుంది, కానీ మీ పైన ఉన్న నెగిటివిటీతో వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్లాంటి గర్ల్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా మీద నెగిటివ్ వాళ్ళకి ఏం చెప్తాను నేను? ఉంది కదా. సో అట్లా ఉన్న గర్ల్స్ కి అట్లా కాదు అంటే కానీ మీకు ఇది ఒక్కటే మాత్రం మీరు చాలా ఫాల్స్ న్యూస్. నా దగ్గరకు వచ్చేంత గర్ల్స్ ఎక్కడ రారు, ఎవరి దగ్గరికి రారు. అది మాత్రం మీ మీద ఒట్టేసి చెప్తున్నా. అట్లా కూడా నెగిటివ్ గా వెళ్ళింది కదా. ఎవ్రీబడి విల్ హ్యావ్ నెగిటివ్ అండ్ పాజిటివ్. దిస్ నో సచ్ థింగ్ యాజ్ అందరికీ ఒకటే నచ్చుతుంది నచ్చలేదు అని కాదు. సో నేనంటే ఇష్టం ఉన్నోళ్ళు, లేకపోతే నేనంటే ఏదైనా వాట్ ఎవర్ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నోళ్ళు వాళ్ళు చాలు నాకు. అంటే ఓన్లీ మీ పైన పాజిటివిటీ ఉండి వచ్చిన గర్ల్స్ నాకు నేను సంబంధమే లేదు కదా. నేను ఇదంతా ప్రాసెస్ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ వచ్చాను మధ్యలో? ఐఎమ్ అవుట్ ఆఫ్ ద డెసిషన్ ప్రాసెస్. నాకు క్రియేటివ్గా సంబంధమే లేదు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్కి. సార్ ఆర్జీవి గారు, గుడ్ కాన్సెప్ట్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అనే డెమోక్రటిక్ వేలో చేస్తూ ఉంటున్నారు కదా. సో కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ ఎవరైనా పీపుల్స్ నుంచి వస్తారంటున్నారు, డెన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నారు. ఇది కాకుండా ఫర్దర్గా రేపు క్రౌడ్ ఫండింగ్లో కూడా ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటే క్రౌడ్ అందరూ వచ్చి ఇచ్చేసినప్పుడు క్రౌడ్ ఫండింగ్ అనేది దర్ సమ్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఇప్పుడు సేబీ ఆస్పెక్ట్లో అలా చేయడానికి. సో అది వీఆర్ వర్కింగ్ అవుట్ ద డీటెయిల్స్. సో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ రైట్ నౌ. సో అందుకనే సెకండ్ ఫేజ్ అంటున్నా. బట్ నా ఫైనల్ గోల్ ఏంటంటే టోటల్ థింగ్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్, టోటల్ క్రియేటివ్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో release process, so everything to be done among the people. That is what my final goal which I want to reach. Hi sir. Sir. Hi sir. Hi. Sir, this is Shruti. సార్ అప్పట్లో 90sలో ఆర్జీవి గారు అంటే హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. సో ఇప్పుడు ఆర్జీవి గారు అంటే అందరూ బూత్ సినిమాలు తీస్తున్నారు అలా అని అందరూ అనుకుంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు?
దానికి 1116 సార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే ఓపిక నాకు లేదు. తర్వాత మీరు వస్తే నేను మీ చెవిలో చెప్తాను. ఓకే సార్, మళ్ళీ ఏమన్నా మీరు అంటే యాక్టర్గా ఏమన్నా చేయబోతున్నారా? No. అంటే డైరెక్టర్గా కాకుండా? No. నో. కానీ అది ఇప్పుడు అంటున్నా, మరి సాయంత్రం నా మూడ్ మారు. సార్ Yeah, హలో hi. సార్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. సార్ యాక్చువల్గా మీరు ఇప్పుడు పీపుల్ కోసం అంటే పీపుల్ వాల్యూస్ తీసుకొని పీపుల్ ఒపీనియన్స్ తీసుకొని చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఒక కామన్ మ్యాన్ తరఫు నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మేనరిజం కానివ్వండి, వాళ్ళలో నచ్చిన ఒక పాయింట్ తీసుకొని ఈ యువర్ ఫిలింలో అంటే యువర్ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈస్ కామన్ పీపుల్ వాల్యూస్ yeah. కదా, సో ఏమన్నా చూపించిపోతున్నారు అలా? See, first of all, no common people wants to become common. He wants to become extraordinary. Aspiration అనేది ప్రతి ఒక్కడికి అన్కామన్ అవ్వాలని ఉంటుంది. అందుకని అతను కామన్ మ్యాన్కి చూపెడితే అతనికి నచ్చదు. సో ద పాయింట్ ఆఫ్ ఫిలిం ఈజ్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ దాంట్లోంచి వస్తుంది. అంతేగాని కామన్ మ్యాన్కి ఉన్న ప్రాబ్లమ్స్ హైలైట్ చేయడానికి నా లైఫ్లో చేస్తేనే సినిమా తీయను. తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చారు అమ్మాయిలు, సో వాళ్ళు మీకు ఇప్పుడు అమ్మాయి అందం అనేది కొలమానం, కానీ తెలుగు అమ్మాయి, మలయాళం అమ్మాయి, హిందీ అమ్మాయి అనేది కాదు. అంటే ఇన్ ద కాంటెక్స్ట్. ఓకే, అంటే తెలుగు అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు కదా హిందీ అమ్మాయిలతో పోలిస్తే. మరి నాకు ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టు వాళ్ళు నా దగ్గర రావట్లేదు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేనంటే నెగిటివిటీ ఉంది అందుకని నా దగ్గర రావట్లేదేమో, అప్పుడు నేనేం చేయాలి? లేదు సార్, చాలా మంది ఉన్నారు, అంటే మీ దాకా రీచ్ అవ్వలేకపోవచ్చేమో మేబీ. రావట్లేదు అంటున్నారు, మీరేమో రీచ్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు. అంటే మీరు బయటకి మాట్లాడుతున్నారు కాబట్టి అందరికి అలా పోర్ట్రేట్ అవుతున్నారు, సో మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేమో. నాకు పోటీ అయ్యిందని మీ మైండ్లో అయింది, నాకు అవ్వాల. అది నేను చెప్పేది. అది ఇప్పుడు ఎవరు విన్నది వాళ్ళు అదే నిజం అనుకుంటారు. నేను అది వినలేదు కాబట్టి నేను అనుకోవట్లేదు. సార్ నెక్స్ట్ సార్, మీరు ఇప్పటి నుంచి పొలిటికల్ సినిమాలు ఏం చేయను అని చెప్పారు కదా, సో అంటే ఇప్పటిదాకా మీరు ఈ సినిమాలు చేపట్టి కొంతమంది స్టార్ హీరోలు మీతో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు దూరం అయి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీ డిసిషన్ కరెక్ట్ అని భావిస్తే వాళ్ళు మీతో చేయాలనుకుంటే, తెలుగు మన స్టార్ హీరోస్ చేయాలనుకుంటే ఇది నేను చాలాసార్లు చెప్పాను. స్టార్ హీరోలతో చేసే కెపాసిటీ నాకు లేదని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ బేసు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నాకు దగ్గర కెపాసిటీ లేదన్న. నేను చెయ్యను, అట్లా చెయ్యలేను. చాలాసార్లు చెప్పేది. నేను కేవలం ఒక రియలిస్టిక్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్, నాకు నచ్చిన ఒక డార్క్ సబ్జెక్ట్స్ అలాంటివి చేశాను మోస్ట్లీ నేను. సార్ ఇందాక పారామీటర్స్ అనేవి కొన్ని ఫిక్స్ చేసుకుని ఉంటాం, దాన్ని బట్టి తీసుకుంటున్నారు. అది ఐడియా టు ఐడియా చేంజ్ అయిపోతుందా, లేదంటే అందరికీ అన్ని ఐడియాస్కి ఒకటేలా ఉంటుందా సార్? కమ్ అగైన్ చెప్పండి. ఒక పర్టికులర్ యాక్టర్, లీడ్ యాక్టర్స్కి ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి ఫిజికల్ పరంగా అని చెప్పేసి కొన్ని అన్నారు కదా మీరు. అది సబ్జెక్ట్ మారిపోతుంది. సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ 100%. అండ్ ఇంకోటి, ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మెజారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నింటినీ ఓటింగ్ బేస్ మీద తీసుకుంటా అని చెప్పారు కదా. కాకపోతే ఏదైతే ఐడియా ఇస్తున్నారో దాన్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు సార్ పబ్లిక్ ఐడియా అనేది మేము వేయాలి. బికాస్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్ వన్ థింగ్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు ఒక ఐడియా నుంచి సినిమా ఎలా వస్తుంది అని అనుకోవటం అనేది చాలా కష్టమైన పని. బికాస్ దట్స్ ఎ గ్రోయింగ్ ప్రాసెస్. ఐడియా నుంచి సినాప్సిస్ వస్తుంది, సినాప్సిస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అది ఎవల్యూషన్ ప్రాసెస్. యూనో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను సినాప్సిస్ ఇవ్వలేదు, అది స్టోరీ చెప్పేసినట్టు. అందుకని ఒక 1 లైన్ ఐడియా లాగా ఒక 5 లైన్స్ ఇచ్చామనుకోండి, దాంట్లో చాలామంది ఈ పర్టికులర్ లైన్ నచ్చచ్చు. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. ఓకే, లేదు ఆ కాన్సెప్ట్ ఒక్కటే మేము ఉంచుకుని మిగతాయన్నీ ఓటింగ్ చేయొచ్చు. ఎందుకంటే లైన్ నుంచి ఎంతవరకు వస్తుంది అర్థమవుతుంది అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. నా లైన్స్ వేరే ఇవ్వచ్చు. నాకు తెలిసిన రైటర్స్, లేకపోతే నేను ఎక్కడో చదివానో, లేకపోతే నేను ఎప్పుడో చూసిన సినిమాల నుంచి ఒక లైన్ అవ్వచ్చు, ఒక నవల్ నుంచి అవ్వచ్చు. నాదే అంటే అన్నీ నేనే చేస్తానని కాదు కదా. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఒరిజినలీ వాజ్ క్రియేటెడ్. నా సినిమాలు కూడా అన్ని కాపీయే. ఏది ఒరిజినల్ సినిమా నా లైఫ్లో తెలియదు ఇప్పుడు. ఫేజ్ 1లో డౌన్ ది లైన్ 1 year 2 yearsలో థియేటర్ రిలీజెస్ ఎట్లా ఉంటాయండి? అంటే మంత్లీ ఒకటి ఉండొచ్చా? ఎలా ప్లాన్ చేస్తున్నారు సినిమా కానీ? See, I can't say that time period. What I'm committing is ఎవరైతే గెలిచారో ఫైనల్ దాంట్లో అది సినిమా అయిపోయి 6 months లోపల రిలీజ్ అవుతుంది.
ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది ఈచ్ దానికి అనేది ఇప్పుడు నా దగ్గర దాని కరెక్ట్ ఇది లేదు కాబట్టి ఐ కాంట్ కమిట్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ పాయింట్ కాబట్టి మేబీ బై ద టైం ఫస్ట్ ఫిలిం అయ్యే టైంకి ఐ విల్ హ్యావ్ ఏ టైం లైన్ ఎన్ని చేయొచ్చు ఇలా ఆఫ్టర్ 1 year 2 years 3 years తర్వాత ప్రతి నెల నాట్ 2 years 3 years మేబీ ఈవెన్ ఆఫ్టర్ 6 months 6 monthsలో నాకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది. అజయ్ సార్ హాయ్. సో ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు ఎంతోమంది ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త జోన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఏం క్రియేట్ చేసిన ఒక మార్క్ ఉంటుంది అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు వస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీరేం చెప్తారు అసలు? అబ్సల్యూట్లీ దట్ ఈస్ హోల్ ఐడియా ఆఫ్ ది కాన్సెప్ట్. అంటే ఒకటి మనకి తెలియని చాలా మంది వస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. వెన్ దే గో టు ద వెబ్సైట్ దే ఆల్సో క్యాన్ సీ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉన్న సూటబిలిటీ వాళ్ళకి ఏంటి అనేది. దట్ ఈస్ ఇన్ ఓపెన్ ప్లాట్ఫామ్. యూనో ఎక్కువ మంది వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళకో ఛాన్స్ వస్తుంది. అంటే ఇండస్ట్రీకి యాక్సెస్ లేకుండా సపోజ్ ఎక్కడో ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో అతను సెల్ ఫోన్ పెట్టి ఒక కెమెరాతోటి ఒకటి తీసి అలా చాలామంది ఇంప్రెస్ చేసిన ఉన్నారు ఆల్రెడీ మేము చేసిన టెస్ట్ దాంట్లో. యూనో సో అంతమందికి యాక్సెస్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఎనీబడి హూస్ వెరీ గుడ్ వై విల్ పీపుల్. ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు సపోజ్ ఒక పర్టికులర్ యాక్టర్, కానీ ఓటింగ్ ప్రాసెస్లో 70%కి అతను నచ్చాడంటే అది నేను ఇగ్నోర్ ఎలా చేస్తాను? అంత స్టూపిడిటీ అది ఇగ్నోర్ చేయటం అది నా పాయింట్. మ్యాక్స్ మీరు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎక్కువగా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఇన్స్టాలో మీకు ఏదైనా ఒక పర్సన్ వచ్చిన అంటే యాజ్ లుక్లో కావచ్చు వాట్ ఎవర్, వెంటనే వాళ్ళు మీరు పిక్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు అండ్ మీరే ఎక్కువగా స్టార్స్ని చేసేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేసి అంటే అక్కడ అది మామూలుగా జరిగే పడతాయి కదా. అది దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాలో అంటే ఇప్పుడు నేను కేరళ అమ్మాయిని చూసాను. సో అది దట్ ఈజ్ వాట్ ఐ లైక్ నా కాంటెస్ట్. కానీ దాంట్లో కూడా మీరు అక్కడ చూస్తే ఇప్పుడు నేను అమ్మాయిది వీడియో పెట్టి నా ట్విట్టర్లో క్యాన్ సమ్మన్ టెల్ మీ హూ షీ ఈజ్ అంటే దానికి ఒక 1.5 million వ్యూస్ వచ్చినాయి. యూనో సో అది కూడా ఒక విధంగా ఇది కదా. ఇప్పుడు అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా. అది నా పాయింట్. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, పిఠాపురం అంటే ఏమైనా గుర్తొస్తుందా సార్? పిఠాపురం నాకేదో గుర్తొస్తుంది, మీరు చెప్తే వినాలి. ఓకే, అప్పుడు అది ఇప్పటివరకు చాలామంది ఇంకా నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవునా? పాలిటిక్స్ నుంచి ఉంటున్నాం అంటారు. ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ చూడాలి, వాళ్ళు చేస్తే ఎక్కడో ఇని ఉంటారు. మాకు కూడా అదే, మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్. పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు, నెక్స్ట్ పాలిటిక్స్లో ఏమైనా ఎంట్రన్స్ సడన్గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ బుద్ధితో పని నేను చేయను. అంతేనా? అంటే ఇంకా పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది. నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో ఒకరిని. అంటే అందరినీ చేసేస్తున్నారు సార్, క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్ధరించడానికి కొత్త టాలెంట్ బయటికి తీయడం అనే సదుద్దేశంతో చేయట్లా. ఎవరి ఫిల్మ్ వాళ్ళని నేను వాడుకోవడానికే చేస్తున్నా. యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ దిస్ ఈజ్ ద నియరెస్ట్ థింగ్ వాట్ పీపుల్ లైక్ అనే నా స్వార్థంతో చేస్తున్నా, కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. అదే కారణంతో నేను ఎప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళను. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. రీసెంట్గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆర్జీవి గారి స్టైల్ బాగుంటుంది, డిఫరెంట్గా ఆలోచిస్తారని ఆయనే చెప్పడం జరిగింది. ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్ళారు అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్లో చూడగలమా, చూడలేమా? నో, చూడలేరు, చస్తే చూడలేరు, 7 జన్మలు ఎత్తినా చూడలేరు. సార్ చిన్న ఇప్పుడు ఇంత చేస్తున్నారు, ఇప్పుడు అన్నీ మళ్ళీ ఇక్కడ చెప్తా కూడా మీరు మళ్ళీ ఆర్టిస్టులకి ఫేవరేజ్గా మాట్లాడుతున్నారు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్కే. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కూడా ఒక వింగ్ అనేది ఉండింది సార్. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. చాలా చిన్న సినిమాల వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మీలాగా ఒక పేరు లేదు, కానీ వాళ్ళు మంచి కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు. బట్ ఫైనల్గా వాళ్ళు వచ్చి ఆగిపోతున్నారు. వాళ్ళకి రిలీజ్ సినిమా దాకా తీస్తున్నారు, కానీ వాళ్ళకి రిలీజ్ చేసుకోవటం, మార్కెట్ చేసుకోవటం తెలియట్లా. ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న ఆర్జీవి గారు మార్కెటింగ్ వైపు కూడా ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉందా? ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ప్రొడ్యూసర్స్ అని చెప్పారు కాబట్టి, అవును, ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఈజ్ ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్, సినిమా అనేది ఒక ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే మీరు
మీరు ఎఫర్ట్, టైము, మనీ అన్నీ ఖర్చు పెట్టి ఒకటి చేసి యూ వాంట్ టు గెట్. ఇప్పుడు బట్టలు కొట్టుంది అనుకోండి, మీరు ఒక షర్ట్ బ్రాండ్లో చేశారు. ఆ షర్ట్ బ్రాండ్ మీరు అనుకుంటున్నారు చాలామందికి ఇది నచ్చుతుంది, ఈ షర్ట్ అందరూ కొంటారు అని. మీరు అక్కడ షాప్లోకి వెళ్ళేసరికి 100 బ్రాండ్లు ఉన్నాయి అక్కడ. ఆ షాప్లో ఉన్న 100 బ్రాండ్లో దొరికే వాటిలో షాప్ ఓనరు ఏమనుకుంటాడు, అరే ఇది ఎవడో కొండు, ఇది కొంటాడు. ఆడికి లిమిటేషన్ ఉంటుంది, స్పేస్ లేదు. సో వాడికి ఉన్న స్పేస్లో వాడికున్న నమ్మకంతో ఆడుకున్న 5-6 ముందు పెడతాడు, కొన్ని కింద పెడతాడు, కొన్ని అసలు రానిడు షాప్లోకి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. మీరు చెప్పే ఆ నలుగురు అని చెప్తారు చూడండి, ఇప్పుడు దిల్ రాజు, మన సురేష్ బాబు, అది కూడా ఇస్ ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. థియేటర్లకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. థియేటర్ అనేది ఇట్ ఈస్ ఎ షాప్, ఇది ఫ్యాక్టరీ. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ కౌంటరు, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ఓకే, అప్పుడు ఆ సేల్స్ కౌంటర్ గురించి అర్థం అవ్వకుండా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎవరు మూర్ఖత్వం? అది మ్యానుఫ్యాక్చర్ మూర్ఖత్వం. యా, అది పాయింట్ అక్కడ. యా సార్ ఎలాగా కాదు ఇప్పుడు నాకు అవును, అది సెపరేట్ కదా, అది సెపరేట్ వర్టికల్స్ కదా. ఆ బిజినెస్లు వేరు, ఒకే మనిషి దాని ఓనర్ అవ్వచ్చు. బట్ అది మొనాపలి అవ్వదు. ఎందుకంటే షాప్లో ఇప్పుడు మీరు ఒక షర్ట్ చేశారండి, నేను ఒకటి చేశాను, తను కూడా చేశాడు. మీ షర్ట్ ఏమో పెట్టాడు అక్కడ, నాది పెట్టలా. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ జనాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు దీనికి షో ఇవ్వచ్చు, దీనికి ఒకటే ఇస్తాం, దీనికి అక్కడే ఇస్తాం. అది మల్టీప్లెక్స్లో పెట్టినప్పుడు చాలాసార్లు తారుమారు అవుతుంది. అప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? వాళ్ళు కూడా వస్తుంది. సో ఇప్పుడు అతనికి మీ సినిమా నుంచి మీరు ఒక చిన్న మ్యానుఫ్యాక్చరు కానీ బాగా కంటెంట్ ఉంది, బాగా ఆడుతుంది అని నమ్మకం ఎందుకు పెట్టాడు? ఆయన డబ్బు కోసం పెట్టాడు, మీకోసం కాదు. చిన్న మ్యానుఫ్యాక్చరర్ని బతికించడానికి ఎవ్వడూ ఆలోచించడు. వాడు చేసిన ప్రోడక్ట్ తోటి నాకు లాభం వస్తుంది అనుకుంటేనే చేస్తాడు. ఎందుకంటే చారిటీ కాదు, బిజినెస్. సార్, మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి సినిమా పరంగా. ఆ రూల్స్తో తీస్తే మీకు ఖచ్చితంగా ఆ ఫిలిం అనేది నచ్చుతుంది, ఆర్ క్రియేటర్స్. ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఆర్జీవీ అవార్డ్స్ అనే ఏదైనా కాన్సెప్ట్ తీసుకొచ్చే అవకాశం ఉందా? నేను ఇప్పుడే చెప్పి రామాయణం అంతా అయినాయి, రాముడికి సీత అయినది అన్నట్టు ఉంది. ఇప్పుడు అవార్డ్ అని అది చెప్తున్నా. అవార్డ్ అనేది ఇప్పుడు సినిమా అనేది ఒక టీమ్ ప్రాసెస్, 100% టీం చేస్తారు, ఒక్కడో ఇద్దరో చేయరు. కాకపోతే ఆ టీంలో ఎవరి మూలాన అది బాగా అయింది అన్నది కేవలం ఫిల్మ్ మేకర్కే తెలుస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నా, సడన్గా ఒక యాక్టర్ నేను అనుకున్నాను కానీ బాగా చేశాడు, లేకపోతే నేను అనుకున్నాను కానీ బాగా చేయలేదు. అప్పుడు నా ఒకడికే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కంపారిజన్ ఏంటి, నేనేమనుకున్నా డైరెక్టర్ కానీ. అప్పుడు బయట వాళ్ళు అవార్డు ఇచ్చి ఇది బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఇది, బెస్ట్ అది అంటే అది పెద్ద బూత్, అది అబ్సల్యూట్గా మీనింగ్లెస్ థింగ్ అది. సార్, ఫైనల్ క్వశ్చన్. అంటే మీరు ఇప్పుడు డెమోక్రసీ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నారు యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్ట్లో. బట్ ఈ డెమోక్రసీ అనేది సినిమాల్లో ఎప్పటి నుంచి ఉంది? ఎవరికైతే ఎక్కువ మందికి సినిమా నచ్చుతుందో దాన్ని పెద్ద హిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి డెమోక్రసీ ఒక ఫిల్మ్ మేకింగ్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే ఒక యాక్టర్ బ్యూటీ పరంగా, ఫిట్నెస్ పరంగా బాగా నచ్చచ్చు, కొంతమంది టాలెంట్ బాగా ఉండొచ్చు, బ్యూటీ లేకపోవచ్చు, ఫిట్నెస్ లేకపోవచ్చు. బట్ అలాంటప్పుడు ఈ డెమోక్రసీ ఆర్జీవీడీఎల్ను ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ కాన్సెప్ట్ అర్థం అట్లా. నేను జనాలు నచ్చడం అనేది అందరికీ తెలుసు, జనాలని ఇన్వాల్వ్ చేయటం మేకింగ్ ప్రాసెస్ అనేది యువర్ ఫిల్మ్. It is not about making it a hit. So, final ga what I want to say about your film is ee concept anedi audience kosam manam testunnam cinema anedi everybody knows. That is how the film industry survives. అప్పుడు తీసే ప్రాసెస్లో వాళ్ళని ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుందనే ఒక కొత్తదనం అనేది యువర్ ఫిల్మ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో దీనికి చాలా డీటెయిల్డ్గా దిస్ విల్ బీ ఇన్ RGV Den వెబ్సైట్. అక్కడ చేసి అది చూస్తే యూ విల్ అండర్స్టాండ్. And thank you very much. Yeah.